ఎందుకు చాలా సైలెంట్ గా ఉంటాడు. పొలిటికల్ గా ఎవరిని పెద్దగా విమర్శించడు. 4 ఏళ్లు పూర్తిగా మౌనం వహించిన ఆ మాజీ మంత్రి ఒక్కసారిగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. జిల్లాలో కీ రోల్ గా ఉన్న ప్రముఖ నేతలను టీడీపీలోకి తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా వైసీపీకి చెందిన బడా నాయకులనే టీడీపీ గూటికి చేర్చడంలో ఆయన వేసిన స్కెచ్ భారీగా ఫలించింది. ఇంతకీ ఆ నేత ఎవరు? హావ్ ఎ లుక్. నెల్లూరు జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువు. రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో ఎవ్వరూ ఊహించలేరు. ఈ రోజు ఓ పార్టీలో ఉండే నేత రేపట్లోపు మరో పార్టీలోకి వెళ్లిపోతారు. ఇక్కడ ఏ పార్టీ యాక్టివ్గా ఉంటే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తొలి నుంచి వస్తున్న ప్రచారం. అయితే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉంటే అధికార వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలంతా టీడీపీ గూటికి చేరిపోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీతో పాటు అనేక మంది నేతలు సైకిల్ ఎక్కుతున్నారు. దీంతో కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి బీటలు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 స్థానాలను గెలిచి తీరుతామంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది నేతలు ఒక్కసారిగా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్లడంతో ఆ పార్టీ అధిష్టానం పూర్తిగా డీలా పడిపోయింది. దీనికి గల కారణాల్ని వెతుకుతుంది. జిల్లాలో వీరందర్నీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు మాజీ మంత్రి నారాయణ కీ రోల్ పోషిస్తున్నారు. రెండు 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన నారాయణ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి చెందారు. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక రాష్ట్రంలో సైతం వైసీపీ హవా కొంతకాలం నడిచింది. నారాయణపై వివిధ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పింది వైసీపీ సర్కార్. 4 ఏళ్ల పాటు ఏదొక విధంగా నారాయణను ఇబ్బందులకు గురి చేయాలని వైసీపీ ప్రయత్నం చేసింది. అదే సమయంలో నారాయణ సైతం పాలిటిక్స్ లో ఉన్నప్పటికీ సైలెంట్ గా మారిపోయారు. తనకి అత్యంత ముఖ్యమైన వారితో తప్ప మిగతా ఎవరితో పెద్దగా మాట్లాడేవారు కాదు. పైగా ఈ 4 ఏళ్లలో నెల్లూరు కంటే హైదరాబాద్ లోనే నారాయణ ఎక్కువగా ఉండేవారు. 2024 ఎన్నికల్లో నారాయణ పోటీ చేస్తారా, చెయ్యరా అనే సందేహం కూడా అనేక మంది కలిగింది. ఈ సమయంలో ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసేందుకు నారాయణ పక్కా ప్లాన్ వేశారు. అంతకంటే ముందే జిల్లాలో దూసుకుపోతున్న వైసీపీ కోటకు బీటలు పడేలా నారాయణ వేసిన స్కెచ్ సూపర్ సక్సెస్ అయింది. వైసీపీలో అంతర్గత విభేదాలు, పార్టీలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న నారాయణ జిల్లాలో పెద్ద షాక్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ఎవరూ ఊహించని విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకురావడంలో నారాయణ వేసిన పాచికలు బలంగా వెళ్లాయి. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు అజీష్ ను కూడా బుజ్జగించి టీడీపీలోనే కొనసాగించేలా ఏర్పాట్లు చేసుకుని శ్రీధర్ రెడ్డితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను కూడా టీడీపీ గూటికి చేర్చుకోవడంలో నారాయణ ముఖ్య పాత్ర పోషించారు. ఇక తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ ఎక్కనున్నారు. వేమిరెడ్డిని టీడీపీలోకి తీసుకురావడంలో కూడా నారాయణ ప్లాన్ వేశారు. వేమిరెడ్డితో టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడించి స్పష్టమైన హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకోబోతున్నారు. అతనితో పాటు ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి అనుచరులు, ముఖ్య నేతలంతా సైకిల్ ఎక్కబోతున్నారు. నారాయణ పోటీ చేయబోతున్న నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరులను తొలి నుంచి నారాయణ తన గుప్పెట్లోనే పెట్టుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి వైసీపీలోని ప్రధాన నేతలు, కార్పొరేటర్లు నారాయణ సమక్షంలో టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. పేరుకి సైలెంట్ గా ఉండే నారాయణ పొలిటికల్ గా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
దీంతో నెల్లూరు పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ నుంచి టీడీపీ కూటికి ముఖ్యమైన నాయకులు వస్తూ ఉండడంతో వారికి ప్రాధాన్యత ఇస్తూనే తెలుగుదేశంలో ముందు నుంచి కొనసాగుతున్న నేతలకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు నారాయణ. దీంతో జిల్లా అధ్యక్షుడు అజీజ్, రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అనురాధ, టీడీపీలోని ఇతర ముఖ్య నేతలు కూడా నారాయణ చెప్పిందే వేదంగా వింటున్నారు. ప్రతిరోజు నారాయణ క్యాంపు కార్యాలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. ఒకవైపు తన సతీమణి, కుమార్తెతో పాటు తాను కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తున్నారు నారాయణ. ఏదేమైనప్పటికీ సైలెంట్ గా జిల్లా రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు నారాయణ. టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో కూడా చక్రం తిప్పేలా ఆయనకు కీలక పదవి లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.